దేశవ్యాప్తంగా ఏడాదికి 4.5 లక్షలకు పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో 1.5 మంది చనిపోతున్నారని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ స్పష్టం చేస్తోంది. అయితే ఈ ప్రమాదాలన్నీ కూడా మితిమీరిన వేగం, నిర్లక్ష్యంగా వాహనం నడపడంతోనే జరుగుతున్నాయని వివిధ సర్వేలు కూడా పేర్కొంటున్నాయి. అయితే ఈ రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా కూడా రహదారి భద్రతా ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే విశాఖలో రవాణా శాఖ ఆధ్వర్యంలో హెల్మెట్ ర్యాలీ నిర్వహించారు. ఆర్కే బీచ్ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ జిల్లా కలెక్టర్ విశ్వనాథ్ విచ్చేశారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి దుర్గప్రసాద్ అందిస్తారు. దేశవ్యాప్తంగా కూడా రహదారిపై జరుగుతున్న ప్రమాదాలు ప్రభుత్వాలను కలవరపెడుతున్నాయి. ఇప్పటికే అనేక జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రహదారి భద్రత వారోత్సవాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు విశాఖ జిల్లాలో కూడా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రాజరత్నం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సార్ చెప్పండి, ఈ కార్యక్రమం ద్వారా మీరు ప్రజలకు ఏ విధమైన మెసేజ్ ఇస్తున్నారు? మీకు ఆల్రెడీ తెలియజేయడం జరిగింది. మన ప్రతి సంవత్సరం కూడా అత్యధిక శాతం రోడ్ యాక్సిడెంట్స్ ఓవర్ స్పీడింగ్ వల్ల, అంటే సుమారు 72% పైగా ప్రమాదాలు ఓవర్ స్పీడింగ్ వల్ల, అండ్ డెత్స్ 76% డెత్స్ ఓవర్ స్పీడింగ్ వల్ల జరుగుతున్నాయి. అండ్ మోరోవర్ రాంగ్ రూట్ డ్రైవింగ్లో ఒక 5%, అంటే ఈ రెండు కలుపుకుంటే 80% ప్రమాదాలు పైగా కేవలం మానవులు చేసే తప్పిదాలు అనేసి క్లియర్ కట్గా తెలుస్తుంది. సో వీటిని కనుక మనము తగ్గించగలిగితే కనుక వీటిపై మనం ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తే తప్పనిసరిగా ఇన్ని నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ని మనం తగ్గించే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి దీని మీద అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ రోడ్ సేఫ్టీ మంత్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇప్పటికే మీరు అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ప్రమాదాలు మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. దీంతో భవిష్యత్తులో ఇంకేమైనా కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వారు ప్రతి సంవత్సరం కూడా ఈ రోడ్ యాక్సిడెంట్స్ మీద నివేదిక రిలీజ్ చేస్తారు. మనకి 2022లో రిలీజ్ చేసిన నివేదిక ప్రకారం ఏంటంటే వైజాగ్ సిటీకి మిలియన్+ సిటీస్లో ప్రమాదాలను తగ్గించడంలో దేశంలోనే 2వ స్థానంలో నిలిచిందండి. అంటే మన దగ్గర ప్రమాదాలు తగ్గుతున్నాయి. అండ్ 2022 తర్వాత 2023లో ఇంకా అంతకంటే తక్కువగా ప్రమాదాలు నమోదైనవి మనం తగ్గించడం జరిగింది. సో దీనిలో భాగంగా ఏంటంటే మనకి రోడ్ సేఫ్టీకి రోడ్ ఇంజనీరింగ్ ప్రత్యేకించి ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో అవన్నీ రెక్టిఫై చేయటము, అలానే అవేర్నెస్ క్రియేట్ చేయటము, ఎన్ఫోర్స్మెంట్ డ్రంక్ అండ్ డ్రైవ్ మీద ప్రతిరోజు హనుమంతవాక అండ్ ఇతర ప్రాంతాల్లో పోలీసు రవాణా శాఖ ఆధ్వర్యంలో ఇది తనిఖీలు నిర్వహిస్తున్నాం. హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళ మీద, ఇట్లా ఇతర రహదారి నిబంధనలు ఉల్లంఘించిన ప్రతి ఒక్కరి మీద కూడా కేసెస్ నమోదు చేయడంతో పాటు ఈ ట్రామా కేర్ ఫెసిలిటీస్ కూడా ఇంప్రూవ్ చేయడానికి డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీలో జిల్లా కలెక్టర్ గారు చైర్మన్గా వారి నుంచి కొంచెం ఫండ్స్ కూడా రిలీజ్ చేయించి ఇవన్నీ చర్యలు చేపడుతున్నాం. అంటే ఈ ఏ విషయం అయినా కానీ మనము ఏదో ఒక శాఖ చేస్తే కాదు, పీపుల్స్ పార్టిసిపేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఈ సందర్భంగా ప్రజలందరికీ అప్పీల్ చేసేది ఏంటంటే ఈ టైమ్ ఈజ్ ప్రెషస్ బట్ లైఫ్ ఈజ్ వాల్యుబుల్. ప్రతి ఒక్కరు కూడా లైఫ్ చాలా అమూల్యమైంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా ఈ రోడ్ సేఫ్టీని ఒక జీవన విధానంగా చేసుకొని అందరూ సేఫ్గా ఉండాలని ఈ సందర్భంగా అప్పీల్ చేస్తున్నాం. అధికారులు సూచించినంత మాత్రాన ఈ ప్రమాదాలు పూర్తిగా కూడా ఆగిపోవు. ప్రజలు కూడా వాళ్ళ జీవన విధానంలో పూర్తిగా కూడా దీన్ని అలవర్చుకోవాలని చెప్పేసి అధికారి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రస్తుతం దేశంలోని అలాగే విశాఖ జిల్లాలోని గడిచిన సంవత్సరంలో ప్రమాదాలు బాగా తగ్గాయని, రానున్న సంవత్సరం ఇంకా తగ్గిస్తామని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరుగుతుంది. ఈ నెల రోజుల పాటు కూడా ఇంక ఈ యొక్క రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో మరింత అవగాహన తీసుకొస్తామని చెప్పి డీటీసీ రాజరత్నం గారు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ శివతో దుర్గాప్రసాద్, విశాఖపట్నం.